కోసుక తింటారా? నేను ఇయ్యపో ఇంత కుల్ల మాట్లాడుతున్నా. ఆయన చూసిర్రా మీరు? కోసుక తినాలన్నట్టు ఆయన ఏమన్నా సేపా జామకాయనా? కోసుక తినడానికి ఏమిటిది? ఆయన కోసుక తింటారా అంట. ఎవడన్నా ముఖ్యమంత్రికి ఇస్తూ మాట్లాడేటోళ్ళని చూసినామా మనం? ఎన్టీ రామారావుని చూసినాం, తర్వాత చంద్రబాబు నాయుడుని చూసినాం, రాజశేఖర రెడ్డిని చూసినాం, కేసీఆర్ని చూసినాం, ఇప్పుడు ఈయనను చూస్తున్నాం. వాళ్ళని చూసినాక ఈయన చూస్తే ఎట్లా అనిపిస్తుంది అసలు? ఎవడన్నా ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పోయి ఇక్కడ వాళ్ళు లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా అవి లేవు అన్నోడు ఎవడన్నా ఉన్నాడు ఇది వరకు? గిసొంటోడు లంకె బిందెలు ఎవడు ఎత్తుకుతాడమ్మా? నాకు అర్థం కాదు. ఎవరు గసంటోళ్ళు ఎత్తుకుతారు, పాకెట్ మార్గాలు, దొంగలు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడు గట్ల మాట? ఇంకా ఘోరం. ఆయన భాష ఏం భాష అది? నీ గుడ్లు వీకి గోటీలాడతా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా. పేగులు మెడలేసుకుంది నాకు అర్థం కాదు. బోటి కొట్టడం నువ్వేమన్నా? పేగులు మెడలేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా? ఇంకా ఘోరం ఏమిటి తెలుసా? ఇగో ఇప్పుడు బాకీ లేనోడు, అప్పు లేనోడు ఎవడు ఉండడు ప్రపంచంలో. మా రాష్ట్రం దివాలా తీసింది, మా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది, మా రాష్ట్రం సంకనాకిపోయింది, నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు, నన్ను దొంగ లెక్క చూస్తారు. మరి దొంగ లెక్క చూడకుండా ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు. ఇంకొక మాట అంటుండు, అపాయింట్మెంట్ ఇస్తలేరండి నాకు, ఆడ పోతే చెప్పులు ఎత్తుకపోతాడని అపాయింట్మెంట్ ఇస్తలేరంట. ఇక గిట్లా మాట్లాడినాక ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తాడా కొత్త గిడికి? ఉన్న కంపెనీలు పారిపోతాయి తప్ప ఎవడన్నా కొత్తోడు వస్తాడు. అందుకే నేను అంటున్నా, మీకు కారు కావన్నా బుల్డోజర్ కావన్నా ఆలోచించుకునే సమయం ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలకు వచ్చింది.